హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజైతే కస్టర్డ్ పౌడర్తో పపాయాతో ఈ కేక్ అనేది చేసి చూపించబోతున్నానండి. బేక్ చేసే లేకుండాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బొప్పకాయ తీసుకోవాలి, అందులోకి తొక్క తీసేసుకోవాలి. తొక్క తీసుకొని ఇలా కట్ చేసుకొని గింజలు ఉంటే గింజలు తీసేసుకోవాలి. కొన్నిటికి గింజలు అనేవి ఉండవండి. గింజలు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కలన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. కొద్దిగా అయితే వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు మెజర్మెంట్ కోసం నాకైతే 3 కప్పులు పేస్ట్ అయితే అయింది. ఆ 3 కప్పులకి సరిపోను 1 కప్పు కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ మీకు కావాలి అంటే నా వీడియోలో ఉంది చూడండి, నా ఛానల్లో. కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ లేదు అనుకుంటే కార్న్ఫ్లవరు 2 స్పూన్లు జీరవ్వ వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించిన అందులోకి 1 కప్పు పంచదార అదే కప్పుతో వాటర్ పోసుకొని తీగ పాకంలాగా వచ్చేలాగా కరిగించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇంత తీగ పాకం వేస్తే వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడరు పపాయ అది కలుపుకున్నాం కదా, ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి భలే కలర్ఫుల్గా ఉంది. పపాయ కలర్ ఉంటే ఇలా కలర్లోనే ఉంటుందండి. మీకు కలర్ లేదు అనుకుంటే కాస్త ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇది ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను, ఇలా సపరేట్ అయిపోవాలి. ఇప్పుడు కేక్ ట్రే అనేది తీసుకొని నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. ఈ బ్యాటర్ని అయితే పోసేసుకుంటున్నాను ఆ ట్రేలోకి. ఇలా అయితే రావాలండి బ్యాటరు, అప్పుడైతే భలే చక్కగా వస్తుంది. ఇలా పోసుకుని ఇలా నీట్గా సర్దుకోవాలి. సర్దుకొని ఒక గంట అయితే చల్లారనివ్వాలి. గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. చల్లారిపోయిన తర్వాత చాకుతో ఇలా అనుకుని ప్లేట్ని అయితే పెట్టి తిప్పుకోవాలి. చూడండి కస్టర్డ్ పౌడర్తో పపాయాది కేక్ అయితే చాలా బాగా వచ్చింది. బేక్ చేసే పని లేకోకుండా ఈ కేక్ అయితే చాలా బాగా వచ్చింది. గార్నిష్ కోసం నేనైతే పిస్తా పప్పుని యాడ్ చేసుకుంటున్నాను. పపాయాతో హల్వానే కాకుండా ఈ కేక్ కూడా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉషా.